హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నిన్న ఈవినింగ్ నేను చందన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి షూటింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అప్పుడు నాతో సుంత వదిన కొన్ని కర్రీస్ పంపించారనమాట. వేణుగారి కోసం స్పెషల్గా వేణుగారికి ఇష్టమైన కర్రీస్ చేసి పంపించారు. అవేంటో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ప్రేమతో నన్ను వెయిట్ చేయించి మరీ వండి పంపించారు. సో కొంతమంది అయితే గెస్ట్ చేసే ఉంటారు. ఇప్పుడు వేణుగారి అభిప్రాయం కూడా తెలుసుకుందాము. అంత ప్రేమగా వండి పంపించారు కాబట్టి సుంత వదిన వేణుగారు ఏం చెప్తారు, కర్రీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? వాళ్ళ అన్నయ్య కోసం ప్రేమగా ఎండి రొయ్యలు టమాటా కర్రీ సుంత వదిన చేస్తున్నారు. వెళ్తా అంటుంటే కూడా సరే ఇప్పుడు అన్నయ్య వేరే షూట్ ఉందని చెప్పేసి అన్నయ్య వెళ్దామని అనుకుంటున్నారు. సరే నేను వెళ్ళిపోతా అంటే లేదు ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత ఆ కర్రీని తీసుకొని వేణుగారికి తీసుకొని వెళ్ళాలంట. ఓకే, అందుకోసమని వెయిట్ చేస్తున్నాం. నాకు కూడా ఆకలి అవుతుంది, ఇంటికి వెళ్ళి తినాలి. ఆల్రెడీ కుక్ చేసుకొని వచ్చేసా. అమ్మో పొట్లకాయ పీచు పదార్థము పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది, హెల్దీ. అది చిన్నప్పుడు అవి చూసి పాములు అని భయపడే, నేను కూడా అట్లే భయపడ్డా. కొంచెం స్మెల్ కూడా అవి డిఫరెంట్ గా ఉంటది కదా. నాటు కాయలు అయితేనేమో బాగా స్మెల్ వస్తుంది. అవును, హైబ్రిడ్ అయితే స్మెల్ రావు. నాకు చిన్నప్పుడు ఆ వాసన పడేది కాదు. అవును, నాకు కూడా ఇప్పటికీ. తర్వాత నాకు డాక్టర్ చెప్పారు పిల్లలకి పెడితే మంచిది, దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటది. బీరకాయ ఒకటను. బీరకాయ అయితే నేను వీక్లీ వన్స్ చేస్తూనే ఉంటా, కానీ పొట్లకాయ అయితే కొంచెం కష్టమే. వీక్లీ ఒకసారి అయితే బీరకాయ కూర పొట్లకాయ కూర పెడితే పిల్లలకి మంచిదన్న కానుంది. నేను వాటిని క్లీన్ చేయడం అలవాటు చేసుకున్నా. నాటి అయితే తేనె హైబ్రిడ్ ఉంటాయి కదా పెద్దవి, అవి స్మెల్ రావు. యాక్చువల్లీ నేను రొయ్యలు ఇవి వండేటప్పుడు ఆ దరిదాపులో కూడా పరిసర ప్రాంతాలలో కూడా ఉండనండి. బట్ కాకపోతే ఓకే, ఆల్రెడీ నీట్ గా వాష్ చేసి మొత్తం క్లీన్ చేసి పెట్టారు వదిన. ఇప్పుడైతే ఏం స్మెల్ రావట్లేదు పోపులోకి వేసిన తర్వాత. ఏం చేసినప్పుడు స్మెల్ వస్తాయి, కడిగితే అది స్మెల్ పోతుంది. వాటర్ లో 2 నిమిషాలు బాగా కడిగితే ఓకే స్మెల్ అంతా పోతుంది. ఓకే, సో ఇప్పుడైతే టమాటా కట్ చేస్తున్నారు. టమాటాస్ కట్ చేసి ఇంకా ఇవి కూడా సేమ్ వేసేసుకొని ఉప్పు కారం పసుపు అవన్నీ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండ్ షుడ్ కదా అది. స్మెల్ రాకుండా ఉంటుంది. అవును, మీకు చిన్నప్పటి నుంచి అలవాటు అవుతున్నా ఇవి తినేవరా డ్రై ఫిషెస్? బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ టమాటోస్ యాడ్ చేస్తారా? మళ్ళీ లాస్ట్ కొంచెం ఉప్పు కారం వేసేసి మగ్గిన తర్వాత లాస్ట్ కి మళ్ళీ ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, టమాటా ఎప్పుడు యాడ్ చేశారు అన్న? అవన్నీ మగ్గించుకున్న తర్వాత వేసారా? 5 రొయ్యలు కొంచెం బాగా ఆయిల్ మగ్గిన తర్వాత ఓకే టమాటా ముక్కలు వేసి ఇవి కూడా బాగా నూనెలో మంచి మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం ఉప్పు వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత లాస్ట్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగుంటాయి. ఓకే, 3-4 రోజులు ఉన్నా పాడవద్దు. వాటర్ ఏం పోయాం కదా మనం. అవునవును, మంచి ఆయిల్ కొంచెం ఎక్కువ పడింది, కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటది. ఓకే, టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూగా చూడండి. డెఫినెట్ గా వేణుగారు ఎక్స్ప్రెషన్స్ ఆయన ఎంత ఇష్టంగా తింటారో చూడండి. ఈ రోజు బేసిక్ గా నైట్ టైం అయితే డిన్నర్ చేయట్లేదు, అంటే రైస్ ఐటమ్ తీసుకోవట్లేదు ఎక్కువ. ఇప్పుడైతే డెఫినెట్ గా తింటారు ఈ రోజు నైట్ డిన్నర్ కి. కర్రీ మీలో ఎంత మందికి తెలుసు అండి? నేనైతే ఫస్ట్ టైం చందన్నయ్య వాళ్ళ ఇంట్లోనే చూసాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు, అంటే మేము స్టార్టింగ్ డేస్ లో వచ్చినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేస్తుండే నీళ్ళ ఎగ్ కూర. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం మసాలా ఏం వేయము, జస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఆయిల్లో పసుపు వేసి దాని తర్వాత ఉప్పు కారం వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఆ వాటర్ అనేది ఒక్కసారి మరగాలి. అంటే ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఎగ్స్ ఇలా వేసేసుకోవాలి. గంటతో కలపొద్దు, ఆ ఎగ్స్ అలానే ఉండిపోతుంది. ఆ వాటర్ కొంచెం దగ్గరికి అయింది. ఇది కూడా 3 days ఇంకా కొత్తిమీర మసాలా అసలు ఈ వాసన అనేది బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా బాగుంటుంది. 2 days వరకు పాడవదు. సూపర్. నేనైతే ఫస్ట్ టైం చూసానండి. మీలో ఎంతమందికి ఈ నీళ్ళ ఎగ్ కర్రీ తెలుసు? కామెంట్. వీళ్ళింట్లోనే తర్వాత నేను నేర్చుకున్నా. నాకు మా తోటి కూడా నేర్పింది, అక్క నేర్పిందా. చెల్లుకి కూర ఇష్టం, నీళ్ళ ఎగ్గు కూర అని నాకు నేర్పిన తర్వాత మా వదిన దగ్గర చూసి నేర్చుకుని ఇంకెట్లా చేయాలి ఏంటని. ఇక ఈ కూర అయితే అన్నం వద్దు అన్న సరే ఈ కూర చూసేనే తింటాను అన్నం. ఓకే, అవును, నేను కూడా టేస్ట్ చేశాను అప్పుడు. బాగుంది, చాలా బాగుంది. అంతే ఎగ్ స్మెల్ అది ఎంత ఏం లేదు, చాలా అంటే చాలా బాగా వచ్చింది.
చాలా బాగా ఉంది టేస్ట్ అయితే. సరే ఒకసారి చూస్తాను, నేను కూడా ఇంట్లో ట్రై చేస్తాను. బాగుంటది. ఎక్కువ ఆనియన్స్ వేయకుండా ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేయాలి. ఓకే బాగుంటది. సరే ఆనందం తింటది. మళ్ళీ యోధా నేను అంత ఇష్టంగా తినను. ఇది ఎప్పుడో ఒకసారి ఓకే కూరలు ఏమి లేవు అన్న రోజు దాన్ని జోలికి పోతాం అంతే. ఇది మిగిలిన సరే ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డేనే పెట్టండి అన్నయ్యకి మళ్ళీ చూసారా మా అన్నయ్య ఎట్లా చూసుకుంటున్నారు. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో టమాటా కర్రీ. టమాటా ఎండి రొయ్యల కర్రీ చాలా బాగుంది. అదిదా మీ అన్నయ్యకి పెడుతున్నారా బాక్స్ లో? ఓకే తీసుకొని వెళ్ళి మిస్ ప్రేమతో. మా అన్నయ్య తినగానే మా అన్నయ్య దాచిపెట్టుకుని మరి తినమని చెప్పండి. ఇంకా రేపటి నుంచి నా వంట అసలు తినారనమాట అయితే. మా అన్నయ్య తింటనే కావాలి. సరే ఓకే. నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటని ధైర్యం ఆ రోజు చేసాక ఖమ్మంలో చాలు. ఇంకా గోంగూర ఇక్కడ పెట్టేస్తాను. గోంగూర పచ్చడి మొన్న రుబ్బారు కదా, ఇంకా తాలింపు పోయిన అవసరం లేదు. ఇలా ఆయిల్ వచ్చింది చల్లదనం కోసం కదా. అవునవును అంతే వేసేస్తాము. ఆయిల్ పెట్టి అది కూడా టేస్ట్ చేయదు మన అన్నయ్య. తప్పకుండా. చూడండి ఎన్ని కర్రీస్ ఉన్నాయో, ఇన్ని కర్రీస్ చేశారు ఈరోజు. బేసిక్గా అయితే 2, ఒక రసం, పెరుగు, దాంతో ఎనఫ్. వేణుగారికి అయితే సుంతవన్న పంపించిన కర్రీ వేసి ఇస్తున్నాను, చూద్దాం ఇప్పుడు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. రేణు ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చి ఉంటుంది. సో నా కోసం అయితే మా సునీత ప్రేమగా టమాటా రొయ్యల కర్రీ, అంటే పోయినసారి మీరు చూసారు ఖమ్మంలో వండి పెట్టింది నా కోసం. మళ్ళీ అంటే హైదరాబాద్కి వచ్చాక కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి వండి. నిన్న కూడా మధ్యాహ్నం మమ్మల్ని రమ్మని చెప్పారు. నాకు కొంచెం వర్క్ ఉండి వెళ్ళలేకపోయాము. సాయంత్రం షూట్కి వెళ్ళింది రేణు. అక్కడి నుంచి వస్తున్నప్పుడు మళ్ళీ అంటే మా అన్నయ్య కోసం నేను కర్రీస్ చేద్దాం అనుకున్నాను. అన్నయ్య రాలేదు కాబట్టి వండిస్తాను వెళ్ళి, అంటే అన్నయ్యకి డిన్నర్లో పెట్టమని చెప్పారు. నేను రాత్రి డిన్నర్ చేశాను, అద్భుతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంటే నేను చాలా మందికి తెలియదు కదండి, కూర చూడండి టమాటా రొయ్యల కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. లాస్ట్ టైం ఏమో అంటే ఎండి చేపలు విత్ వాటిని ఏమంటారు, కొన్ని చోట్ల చందమామలు అంటారు, కొన్ని చోట్ల అంటే చిన్న చేపలు ఉంటాయి కదండి, వాటిని లాస్ట్ టైం చేసి పెట్టారు. ఈసారి మాత్రం రొయ్యలు విత్ టమాటా నాకు చాలా చాలా ఇష్టము. మీరందరూ కూడా అంటే ఇది ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ కామెంట్ రూపంలో అంటే మనది ఒక బ్యాచ్ పెట్టేసుకుందాం. ఓకే, రొయ్యలు ఎండి చేపలు విత్ అంటే దాని ఏమంటారు కడ్డీ చేపలు, ఎండి చేపలు విత్ ఇంకోటి యోధాకి నాకు కూడా బాగా ఇష్టమైన ఒకటి ఉందండి, ఉప్పు చేప విత్ సాంబార్. ఏమంటారు అది, సాంబారేనా? సాంబార్తో తినాలని ఒకటి ఉంది. అది కూడా ఒకసారి చేసుకొని ఎప్పుడైనా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ మీకు అది కూడా పెడతాము. సో మేము ఇవన్నీ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే అండి, ఒకటి ఇవి పెద్ద ఖర్చు కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి హెల్దీ ఫుడ్. ఇది కనుక మనం అందరి ఇళ్లలో అంటే చాలా మంది కొంతమంది వండుకోరు, బట్ ఇది తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్ ఉంటుంది. ఇంకోటి మనకి చాలా హెల్త్కి మంచి చేస్తుంది కాబట్టి మేము అంటే ఇది సజెస్ట్ చేస్తున్నాను. కాకపోతే కొంతమందికి దీని స్మెల్ పడదు. స్మెల్ పడని వాళ్ళు తినకండి. ఇంకోటి అసలు కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చూడకండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది బలవంతంగా చూడమని ఎవరో సజెస్ట్ చేయను, బలవంతంగా తినమని కూడా సజెస్ట్ చేయను, బట్ హెల్త్కి మాత్రం మంచిది. సో థ్యాంక్ యూ. అంటే ఒక ముద్ద అంటే మీకోసం టేస్ట్ చేసి చెప్పండి ఫస్ట్. నిన్న రాత్రి వేడివేడిగా అప్పుడే తెచ్చిపెట్టింది ఎమ్మటే. అంటే నేను వెయిట్ చేశాను యాక్చువల్గా జస్సు వేదార్థ వాళ్ళకి ఫుడ్ అంటే డిన్నర్ వాళ్ళు తినేసి పడుకున్నారు. బట్ వాళ్ళు తినేటప్పుడు డాడీ నువ్వు కూడా మాతో పాటు తినొచ్చు కదా అంటే నేను అంటే అత్త నా కోసం కర్రీ పంపిస్తుందని చెప్పా. మా జస్సు గొడవ అంటే నేను కూడా తింటాను. సో నేనేం చెప్పానంటే నాన్న ఇప్పుడు లేట్ అవుతుంది, మళ్ళీ ఎర్లీగా లేవాలి కదా, ఇప్పుడైతే పడుకోండి, రేపు మమ్మీ ఖచ్చితంగా పెడుతుంది. సాయంత్రం వచ్చాక వాళ్ళకి కూడా దీన్ని టేస్ట్ చేయించాలి. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే చాలా బాగా వండుతుందండి సునీత. వంటలు మాత్రం ఎక్సలెంట్ చేస్తుంది. ఇది ఒకటే కాదు, ఆల్ కర్రీస్ ఏది చేసినా చాలా అద్భుతంగా చేస్తుంది సునీత. ఇంకోటి ఏంటంటే వంటని చాలా ఇష్టంగా చేస్తుంది. తనకేంటంటే వండి పెట్టాలి, అవతల వాళ్ళకి నచ్చేటట్టు వండియాలనేది తనకి చాలా ఇష్టం. వంటని కూడా ఎంజాయ్ చేస్తూ అంటే వేరే వాళ్ళకి ఫుడ్ అంటే పెట్టాలనే కాన్సెప్ట్ లేడీస్కి చాలా అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లలో
చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ మా సునీతకి మాత్రం అలా కాదు, ఇంట్లో ఎప్పుడు మనుషులు ఉండాలి, వాళ్ళకి వండి పెట్టామంటే వండి పెడతానే ఉంటుంది. సో అలా మంచి నేచర్ తంది. సో తను ఎప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ముందు థ్యాంక్ యూ సునీత, నాకు ఇది చేసి పంపించినందుకు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. కొద్దిగా ఎమోషన్ కూడా దీంట్లో యాడ్ అయి ఉంటుందండి, ఎందుకంటే కర్రీ కాదు ఇది, ప్రేమ కూడా ఉంది దీంట్లో అన్నయ్య కోసం అని. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నేను చెయ్యను అని చెప్పేసి పాపం చేశారు వదిన. అంటే రేణు కూడా చేయాలని ఉంటది కానండి, వాసన తను నా కోసం అన్ని చేస్తుంది కానీ వాసన. కానీ లాస్ట్ టైం ఒక టిప్ చెప్పింది సునీత, ఈసారి వీలైతే రేణు కూడా చేసి పెడుతుంది ఖచ్చితంగా. అంటే స్మెల్ రాకుండా మనం ఫస్ట్ వాటిని ఎలా చేసి పెట్టుకోవాలి, ఇంట్లో వాటిని స్టోర్ చేసి పెట్టుకోవాలి చెప్పింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు రేణు అది కూడా చేస్తుంది. ఐఎమ్ స్ట్రాంగ్లీ, అంటే ఐ బిలీవ్ రేణుకి ప్రేమ ముందు ఇవన్నీ నథింగ్. థ్యాంక్ యూ. ఓకే, బాగుందా? చాలా బాగుంది, ఎంజాయ్. ఇంకోటి వీఆర్ ట్రెండింగ్ కూడా సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై అంటే మేము దాంట్లో రెగ్యులర్ వీడియోస్ పెట్టేవండి, ఇకపై దాంట్లో షార్ట్స్, ఫుల్ లెంత్ వీడియోస్ కూడా మేము అంటే వీఆర్ వెయిటింగ్, ఫుల్ లెంత్ వీడియోస్ కూడా పెట్టాలని ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా పెడతాము. షార్ట్స్ మాత్రం రెగ్యులర్ గా ఉంటాయి. ఇంకోటి రేణు చాలా మంది లైవ్ అడుగుతున్నారు, లైవ్ అడిగేటోళ్ళకి కూడా ఒక అంటే ఎస్వీఎస్ లో పెట్టలేకపోవచ్చేమో మేము. వీఆర్ ట్రెండింగ్ లో వీఆర్ స్టార్టింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అంటే వీక్లీ అట్లీస్ట్ ఒక 1 or 2 days లైవ్ కి వద్దామని అనుకుంటున్నాము. ఖచ్చితంగా వస్తాము. దాంట్లో రెగ్యులర్ లైవ్ కాకుండా వేరే వాళ్ళు పెట్టినట్టు వీ వాంట్ టు గివ్ యూ సమ్ ఆపర్చునిటీస్ అండ్ వీ వాంట్ టు డిస్కస్ లేటెస్ట్, అంటే మన అంటే ఏం జరుగుతుంది, ఇది ఏంటి ప్రజలకు మంచి అయినా ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడాలని అనుకున్నామండి. సో వాటి పరంగా కూడా మేము లైవ్కి వస్తాము. లైవ్కి వచ్చి లైవ్ లో కూడా మనం కలుద్దాము. సో అందరూ మమ్మల్ని ఎలానే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.